హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ వెట్పు ఫోటోగ్రఫీ. సో ఇవాళ వీడియోలో మనం రా ఇమేజెస్ లైక్ మనం తీసిన ఇమేజెస్ని ఫోటో ఎడిట్ ఎలా చేయాలో లైట్ రూమ్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికన్నా ముందుకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లైట్ రూమ్కి కావాల్సిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ లైట్ రూమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనం బేసికల్గా చూసుకుంటే లైట్ రూమ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ఏదైనా విండోస్కి కానీ లేకపోతే మ్యాక్ ఓఎస్కి కానీ ఎలా ఉంటాయి అంటే మినిమమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ పర్ లేటెస్ట్గా ఉన్న లైట్ రూమ్ 11 వర్షన్కి అంటే అక్టోబర్ 2021లో రిలీజ్ అయిన లైట్ రూమ్ 11th వర్షన్కి అయితే మనకి విండోస్ పీసీకి వచ్చేటప్పటికైతే ఇంటెల్ కానీ ఏఎండి ప్రాసెసర్ ఉండాలి, 64-bit సపోర్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం 2 GHz ప్రాసెసర్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ 10 64-bit ఆర్ అబౌవ్ తర్వాత వచ్చిన వర్షన్స్ ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి మనకి మినిమం 8 GB ఉండాలి అండ్ రికమెండెడ్ వచ్చేసి 16 GB దానికన్నా అబౌవ్ ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం డిస్ప్లే మానిటర్ రెజల్యూషన్ వచ్చేసి మినిమం అయితే 1024x768 ఉండాలి, రికమెండెడ్ వచ్చేసి 1920x1080 డిస్ప్లే అయితే మనకి ఉండాలి. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి అయితే జీపీ విత్ డైరెక్టెక్స్ సపోర్ట్ ఉండాలి, విత్ 2 GB ర్యామ్ ఉండాలి మినిమం. రికమెండెడ్ అయితే జీపీ విత్ డైరెక్టెక్స్ 12 సపోర్ట్ విత్ 4 GB ఆఫ్ వర్చువల్ ర్యామ్ అని అయితే ఆర్ గ్రేటర్ వర్షన్ అయితే మనకైతే ఉండాలన్నమాట. సో అదేవిధంగా మనం మ్యాక్ ఓఎస్కి తీసుకున్న అయితే ర్యామ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ సేమ్ ఉంటాయన్నమాట. హార్డ్ డిస్క్ ఇదర్ మ్యాక్ కానీ విండోస్ కానీ 2 GB అయితే ఇన్స్టాలేషన్కి మినిమం 2 GB అయితే మనకి సిస్టంలో అవైలబిలిటీ ఉండాలి. ర్యామ్ కూడా సేమ్ మినిమం 8 GB, రికమెండెడ్ 16 GB. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మినిమం 2 GB, రికమెండెడ్ 4 GB అయితే ఉండాలి విత్ జీపీయూ. మ్యాక్ ఓఎస్కి అయితే విత్ జీపీ విత్ మెటల్ సపోర్ట్ ఉండాలి, విండోస్కి అయితే డైరెక్టెక్స్ 12 సపోర్ట్ అయితే ఉండాలి. సో మ్యాక్ ఓఎస్కి అయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మ్యాక్ మిషన్స్కి క్యాటలినా అయితే ఉండాలన్నమాట, లేటెస్ట్ వర్షన్ విత్ మల్టీకోర్ ఇంటెల్ ప్రాసెసర్ 64-bit కానీ లేదంటే యాపిల్ సిలికాన్ ప్రాసెసర్ కానీ ఉండాలి. ఇవి బేసిక్ స్పెసిఫికేషన్స్ లైట్ రూమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి. నెక్స్ట్ లైట్ రూమ్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతకు ముందు అయితే విడివిడిగా ఎగ్జిక్యూటివ్ ఫైల్స్, ఈఎక్సీ ఫైల్స్ కానీ ఇవి ఉండేవి. ఇప్పుడైతే మనకి కంపల్సరీ అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ డెస్క్టాప్ యాప్ అని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇందులో మనకి లైట్ రూమ్లో 2 వర్షన్స్ ఉన్నాయి, ఒకటి క్లాసిక్ వర్షన్, రెండోది క్లౌడ్ వర్షన్. క్లౌడ్ వర్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఏదైనా పిక్ని మనం ఎడిట్ చేస్తున్నప్పుడు అది క్లౌడ్లోకి అప్లోడ్ అవుతుంది. సో మనకి ఒక పర్టికులర్ డివైస్ దగ్గర కూర్చొని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడి వరకు అయితే ఎడిట్ చేసామో అది క్లౌడ్లోకి అప్డేట్ అవుతుంది. అక్కడి నుంచి మనం వేరే డివైస్లో కూడా మనం లైక్ ఐప్యాడ్ కానీ లేకపోతే ఫోన్లో కానీ లేకపోతే వేరే డివైస్లో కానీ నెట్ కనెక్ట్ అయ్యి లాగిన్ చేసుకోవచ్చు. క్లాసిక్ అయితే సేమ్ సిస్టంలో యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఈ యాప్స్ని అయితే 3 డివైజెస్లో అట్ ద సేమ్ టైం మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అడోబ్ లైట్ రూమ్ క్లాసిక్ కానీ క్లౌడ్ కానీ ఫోటోషాప్ కానీ 3 డిఫరెంట్ డివైజెస్ లైక్ 2 ల్యాప్టాప్స్, ఒక మొబైల్, లేకపోతే ఒక ల్యాప్టాప్, ఒక పీసీ, ఒక మొబైల్, లేదంటే 3 డిఫరెంట్ పీసీస్లో మనము ఇన్స్టాల్ చేసుకొని అట్లా వాడుకోవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఇందులో ఫోటోషాప్ అండ్ లైట్ రూమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, కెమెరా రా కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నేను అడోబ్ క్లౌడ్ ప్రస్తుతానికి నా పీసీలో యూస్ చేయట్లేదు. సో నేను క్లాసిక్ వర్షన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఇది అన్నమాట బేసిక్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దానికి. సో మీకు ఇంకా ఏమన్నా ఆప్షన్స్ కావాలి దాంట్లో అనుకుంటే మీరు క్రియేటివ్ క్లౌడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో యాప్స్ అన్నీ కనిపిస్తాయి, ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ యాప్స్ అన్నీ మీకు ఇందులో కనిపిస్తాయి అన్నమాట. సో దాంట్లో ట్రయల్ వర్షన్స్ ఉంటాయి అండ్ పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, సో ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే అడోబ్ పోర్ట్ఫోలియో ఏంటి అంటే మీరు అడోబ్ వాళ్ళు మీరు మంత్లీ 700 రూపీస్ లైక్ పే చేస్తారనమాట ఈ యాప్స్ కోసం. సో దీంట్లో మనకి అడోబ్ పోర్ట్ఫోలియో అనేది మనకి కంపల్సరీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో ఈ పోర్ట్ఫోలియో మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి మన ఓన్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దాంట్లో మనం మన ఫొటోస్ అప్లోడ్ చేసుకొని మన పర్సనల్ పోర్ట్ఫోలియో కింద ఎవరికైనా చూపించాలంటే చూసుకోవచ్చు, పబ్లిక్గా కూడా దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట.
సో ఇదన్నమాట క్రియేటివ్ క్లౌడ్ డెస్క్టాప్. నేను మీకు ఇప్పుడు అడోబ్ పోర్ట్ఫోలియో ఇది చూపిస్తాను, అది లోడ్ అయ్యే లోపల. నెక్స్ట్ వచ్చేసి లైట్ రూమ్లో మనం బేసిక్ ఎడిటింగ్ ఎలా చేస్తామో చూపిస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేనైతే వైల్డ్ లైఫ్ ఇమేజెస్ అన్ని ఎక్కువ రాలో తీస్తాను, ఎందుకంటే నేను యూస్ చేసేది న్యాచురల్ లైట్ని. ఆర్టిఫిషియల్ లైట్ లైక్ ఎక్స్టర్నల్ ఫ్లాషెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో న్యాచురల్ లైట్లో కెమెరా సెట్టింగ్స్ లైక్ ఐఎస్ఓ కానీ, షటర్ స్పీడ్ కానీ, అపర్చర్ కానీ, లేకపోతే విజన్ కాంపన్సేషన్స్ కానీ ఇవన్నీ మనము కెమెరా సెట్టింగ్స్లో యూస్ చేసి చేస్తామన్నమాట. ఎక్స్టర్నల్ మనము ఆర్టిఫిషియల్ లైట్ కానీ మనం ఇక్కడ యూస్ చేయం బేసికల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమేజెస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి పీసీలో, మనకి సిస్టంలో కాపీ చేసుకున్న తర్వాత ఎలా యూస్ చేయాలనేది చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. బట్ నేనైతే ఒక బెస్ట్ మెథడ్ యూస్ చేస్తాను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేనేం చేస్తానంటే, నేను ఎక్కువగా యూస్ చేసేది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. సో నా దగ్గర వెస్టర్న్ డిజిటల్ విఎం బుక్ అయితే ఉంది నా దగ్గర. సో ఇది 6 TB హార్డ్ డిస్క్. సో ఈ 6 TB హార్డ్ డిస్క్లో నేను ఫోల్డర్ వైజ్గా క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఫోల్డర్ వైజ్ క్రియేట్ చేసుకొని అందులో ఇమేజెస్ అనేవి నేను లోడ్ చేసుకుంటా. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డివైస్ వైజ్గా కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాను. సో నేను ఏదైనా D5300లో తీసిన ఇమేజెస్ని D5300 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఒకవేళ D500లో తీసిన ఇమేజెస్ అయితే D500లో లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకొని అందులో లోడ్ చేసుకుంటాను అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఒక ఫోల్డర్ అయితే మీకు లైట్ రూమ్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తాను. సో రీసెంట్గా నేను D500లో తీసిన ఇమేజెస్, అమీన్పూర్లో తీసిన ఇమేజెస్ అయితే మీకు లైట్ రూమ్లోకి అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, లైట్ రూమ్లోకి అప్లోడ్ చేసుకోవడానికి 2 వెరైటీ వేస్ అయితే ఉన్నాయి మనకి. ఒకటి లైట్ రూమ్ నుంచి డైరెక్ట్గా మనం సోర్స్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవడం. రెండోది వచ్చేసి మనం ఆల్రెడీ కాపీ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళి వాటిని మనము లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను అంటే, నీకు ఆప్షన్ అయితే చూపిస్తాను, బట్ ఈజీ వే వచ్చి ఫోల్డర్ నుంచి మనము డైరెక్ట్గా లైట్ రూమ్లోకి చేసుకోవడం అనమాట. సో ఇక్కడ మనం లైట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అయితే ఫైల్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ మనకు క్లిక్ చేసినట్లయితే మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సోర్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో మన సిస్టంలో ఎక్కడెక్కడ ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయో లైట్ రూమ్ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది కొంచెం ఓల్డ్ మిషన్, దానివల్ల మనకి ఏంటి అంటే ఫైల్స్ కొంచెం స్లోగా లోడ్ అవుతాయి. సో ఇదన్నమాట. ఇక్కడ మనకి D500 ఫోల్డర్ క్రియేట్ అయింది, దీంట్లో సబ్ ఫోల్డర్స్ ఉంది. సో దీంట్లో అమీన్పూర్ అక్టోబర్ 2021_1 ఫోల్డర్ మీద నేనైతే క్లిక్ చేశాను. సో దీంట్లో మనకి ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మనకి వీడియోస్ అవసరం లేదు కాబట్టి నేను వీడియోస్ అన్చెక్ చేసేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ నేను ఇమేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను ఎడిట్ చేయడానికి. సో ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఇమేజెస్ మాత్రమే సెలెక్ట్ అయినాయి. సో వన్స్ ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనం స్టేటస్ బార్ మీద చూడొచ్చు, ఇక్కడ మనకి ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ అవ్వడం మనకి. సో వన్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ వీడియోస్ అయితే కనిపిస్తాయి, ఫొటోస్ అయితే మనకి అక్కడ కనిపిస్తాయి అన్నమాట.